ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య ప్రేమ త్యాగం మరువలేనిది, మరుపురానిది. ఆయన్ని మన సొంతం, మన సమస్తం అనుకున్నప్పుడు ఆయన మాటలు పదే పదే వినాలనిపిస్తుంది. ఆయన వాక్యం పదే పదే చదవాలనిపిస్తుంది. మనకు ఎప్పుడు చిరాకుగా ఉన్నా, విసుకున్నా, వేదనున్నా, దుఃఖమున్నా, బాధున్నా, ఏ విపత్తు వచ్చినా కూడా మనము వాక్యాన్ని ఆశ్రయిస్తాము, వాక్యంలో నెమ్మది పొందుకుంటాము. దేవుడు మన పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు. మనకు ఏ బాధ కష్టంలో ఉన్నా కూడా యేసయ్యను మనం ప్రార్థించినప్పుడు ఆయన మన తోడుండే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన కరుణ అపారమైనది, ఆయన త్యాగం అనంతమైనది. ఆయన మన కొరకు అద్భుతాలను దాచిపెట్టుండే దేవుడు. మనము అడగాలే కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన తోడుండి రక్షించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి కాచి కాపాడుతుంది. అలాగే మన పట్ల కూడా ఆయన అపారమైన ప్రేమని కలిగి ఉన్నాడు. మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు తోడుండే దేవుడైనాడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడైనాడు. మనం ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన కరుణతో, ఆయన వాత్సల్యంతో ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడు. లోకం అంతా పాపం నుంచి బయటపడాలని మన కోసం ఎన్నో హింసలు, ఎన్నో బాధలు ఆయన భరించాడు కదా. ఆయన ప్రేమలో మనము కొనసాగాలంటే, ఆయన నీడలో మనం ఉండాలంటే ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. మనకు ఆ వాక్యం నెమ్మదిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, పరదేశంలో మనం ఉండేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.